చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దేవి ఉపాసకురాలు రవీనమ్మ సారథ్యంలో ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు. చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్ల ప్రీత్యర్థం లక్ష కుంకుమార్చన భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఉభయదాతలు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట కుంభాన్ని రాశిగా పోసి విశేష పూజలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ గావించారు. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్టినగర్ కుండల మార్కెట్లో గల శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా నేతృత్వంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలను జరిపించి భక్తులను భాగస్వాములను చేయటం అభినందనీయమన్నారు. అమ్మవారి కృపాకటాక్ష వీక్షణాలు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా మాట్లాడుతూ చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారి ప్రీత్యర్థం లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చండీ పూజలు భక్తులతో నిర్వహించామని వివరించారు. అమ్మవారికి కుంభరాశి పోసి అన్న సంతర్పణ జరిపించామన్నారు. 30వ తేదీన జరిగే అమ్మవారి గ్రామోత్సవంలో పల్లకి సేవలతో ఉత్సవాలు పరసమాప్తి అవుతాయని రవీనా తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండల మార్కెట్ దగ్గర శ్రీ గంగానమ్మ దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మా నవీనమ్మ చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడున్న భక్త జనాలకు అందరికీ కూడా అమ్మవారి యొక్క పూజా భాగ్యం కల్పిస్తూ ఉంటారు. కుంకుమ పూజ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఆషాఢ మాసం శారీ కావచ్చు, ఊరేగింపులు కావచ్చు, అన్ని రకాలుగా కూడా భక్తులకి మేలు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చాలా శాస్త్రోక్తంగా జరుపుతుంటారు. దానికి నవీనమ్మకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని, ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే కుండల మార్కెట్ లోపల మనకి రవీనా గారు దేవాలయం ఒకటి మనకి ఉండడం జరిగింది. గంగానమ్మ, దుర్గమ్మ, మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం లోపల నెలకొల్పబడింది. చాలా రంగరంగ వైభవంగా అమ్మవారికి ఉత్సవాలన్నవి నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి గుడి ప్రారంభం ఇదే టైంలో జరిగింది కాబట్టి ఈ 5 రోజులు ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. కుంకుమ పూజలు చేయటము, నిత్యము హోమాలు చేయటం అన్నది ఇక్కడ నిత్యం జరుగుతుంది. ప్రజలు కూడా చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ తండోపతండాలుగా వచ్చి కుంకుమ పూజల్లోన పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఆషాఢం సారి కూడా అమ్మవారికి పెట్టడం జరుగుతుంది. చాలా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు అన్నవి ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. రవీనా గారు ఎప్పుడూ చాలా అమ్మవారి ఉత్సవాలు కానీ లేకపోతే అమ్మవారి జాతరలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను అన్నవి నిర్వహించడం జరుగుతుంది. చాలా బాగా అమ్మవారి వైభవం అన్నది రవీనా గారు చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకా ప్రజలు తెలియని వాళ్ళు ఉంటే తక్షణమే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. శ్రీ 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 గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చిట్టినగర్ కుండల మార్కెట్లో అమ్మవారికి ఆషాఢ మహోత్సవాలు అనేది శ్రీ గంగాదుర్గ మారెమ్మకి వైభవంగమైన విశేషమైన ఉత్సవాలు అనేది జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 25 నుంచి 30వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా అమ్మకి వైభోగమైన ఉత్సవాలు. ఈరోజు లక్ష కుంకుమార్చన, చండీ పారాయణము అనేది చేయటం జరిగింది. అమ్మవారికి వైభవంగా అలంకారము ఈరోజు మహాకుంభం వేసి అందరికి కూడా మహానైవేద్యం భోజనాలు. సాయంకాలం మా ఇంటి నుంచి అమ్మవారికి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో సారె అనేది ఈ శ్రీ గంగాదుర్గ మారెమ్మ దేవస్థానానికి వచ్చును. భక్తులందరూ కూడాను తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.
అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి, సమస్తం బాగుండాలి, సర్వం బాగుండాలని చెప్పి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ కలిగి ఉండాలి. సర్వే జన సుఖనో భవంతు. నేను మాట్లాడుతున్న దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనాని. జై భవానీ, జై మాతే.